హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. ఏంటి ఇలా అంబ్రెల్లా పట్టుకు తిరుగుతున్నాం అనుకుంటున్నారా? చిన్న చిన్నగా వర్షం పడుతుందండి. మేము ఇక్కడ అమీన్పూర్ దగ్గర చెరువు దగ్గరికి వచ్చామన్నమాట. అమీన్పూర్ దగ్గర ఉంది ఇది. ఇది సుమారుగా 300 ఎకరాలు ఉండేదిటండి ఒకప్పుడు. ఇప్పుడైతే ప్రజెంట్ 93 ఎకరాలు మాత్రమే ఉంది. ఎందుకంటే అందరూ కూడా అక్రమ కట్టడాలు కట్టేసి ఇలా అయిపోయిందనమాట. ఇక్కడ ఆడుకోవడానికి చూసారా, అన్నీ పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి. కాకపోతే ఈ జంపింగ్ది అయితే ఒక 10 మినిట్స్కి 40 రూపీస్ అంట. చాలా ఎక్కువ పెట్టారు రేటు. అయినా తప్పదు కదండి, పిల్లల కోసం పిల్లలు ఆడుకుంటా ఉంటే వెళ్ళాలి. ఇక్కడ చూసారా చెరువు ఎంత పెద్దగా ఉందో. చాలా బాగుంటుంది, ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది చాలాను. అయితే ఈ చెరువుని ఒకప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు మినీ ట్యాంక్ బండ్ చేద్దాం అనుకున్నారండి. డెవలప్ చేద్దాం అనుకున్నారు అప్పట్లో. మరి ఇంకా ఏం ఆచరణలో అవ్వలేదు. అయితే ఇక్కడ జిమ్లో లాగా ఎక్సర్సైజ్ చేసేవి కూడా ఏర్పాటు చేశారు. చిన్న చిన్నవన్నీ ఏర్పాటు చేశారనమాట. చాలామంది వాకింగ్ కూడా వెళ్తూ ఉంటారు. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అండి. ఇక్కడ పెద్ద సాయిబాబా గుడి కూడా ఉంది. చాలా బాగుంటుంది. ఫిషెస్ అయితే ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో చెప్పలేము. చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి చాలాను. ఇక్కడ మరమరాలు అమ్ముతారనమాట. అది తీసుకొచ్చి ఆ ప్యాకెట్ తీసుకొచ్చి వేస్తుంటే అవి వచ్చి దగ్గరికి తినేసి వెళ్తూ ఉంటాయి. చూసారా వర్షం ఎలా పడుతుందో. అవి చూడండి ఇలా వచ్చి తింటూ ఉంటాయి. ఇలా గట్టి దగ్గరికి వచ్చి తినేసి వెళ్తూ ఉంటాయి అన్నమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. అవి ఇలా వేయగానే అవి తొందరగా పరిగెట్టుకుంటూ వచ్చి తినేసి మళ్ళీ టక్కుమని వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా టైంపాస్ అవుతుంది పిల్లలకి పెద్దవాళ్ళు కూడా. అక్కడ ఆడుకుని ఇంకా పెట్టారు చాలాను పిల్లలు ఆడుకునేవి. అవి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటాయి పిల్లలకి. ప్లస్ ఏమో మామూలే కదా, బజ్జీలు, మిక్చర్లు, ప్లస్ ఏమో పానీపూరీలు, ఐస్ క్రీమ్లు అన్నీ రకరకాలన్నీ ఉంటాయండి. ఈవినింగ్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడంతా లైటింగ్ అది వేస్తే చాలా అందంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ కూడా ఉన్నాయి చాలాను. ఇక్కడంతా వాకింగ్ చేస్తారు అందరూ. చాలా బాగుంటుంది. నెక్స్ట్ దసరాకి ఇక్కడ రావణుని పెట్టి కాలుస్తూ ఉంటారు. దసరా ఆఖరి రోజుని. చూసారా ఎంత కూల్గా ఉందో, ఎంత బాగుందో వాతావరణం. సూపర్గా ఉంది కదా. ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఇక్కడికి తిరగక్కర్లేదు మనం. మన హైదరాబాద్లోనే ఉంది ఇది. చాలా బాగుంటుంది. ట్యాంక్ బండ్ అదేంటే మనకి చాలా రష్గా ఉంటుంది. ప్లస్ ఏమో హెవీ ట్రాఫిక్. ఇక్కడైతే చాలా కూల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్.